హాయ్ అండి అందరికీ. ఈరోజు మీతో ఒక చాలా ప్రత్యేకమైన మనసుకు నెమ్మదినిచ్చిన ఒక అనుభవాన్ని పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. పోయిన ఆదివారం మా ఊర్లో అంకమ్మ తల్లి పొంగళ్ళు చాలా ఘనంగా జరిగాయండి. ఊరంతా పండగ వాతావరణం, మేళతాళాలు, అమ్మవారి ఊరేగింపుతో ఎంతో కోలాహలంగా ఉండేది. కానీ అనుకోకుండా కొన్ని పనుల వల్ల నేను ఊరికి వెళ్ళలేకపోయాను. అమ్మవారి పండుగకు వెళ్ళలేకపోయానన్న చిన్న బాధ, వెలతి మనసులో అలానే ఉండిపోయింది. ఎంతైనా మన ఊరి అంకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం అంటే ఆ కలే వేరు కదండి. అందుకే ఏదైతేనేం అమ్మవారు ఎక్కడైనా ఒకటే కదా అనిపించింది. ఈరోజు ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో అమ్మవారి పొంగలు పెట్టుకోవాలని నిశ్చయించుకున్నాను. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని ముగ్గులతో పూలతో అలంకరించుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన తీపి పొంగలను ఎంతో నిష్టగా తయారు చేసి నివేదనగా సమర్పించాను. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తుంటే ఆ సువాసనకి, ఆ ధూపానికి మనసులోని బాధంతా పోయి నిజంగానే మా ఊరి గుడిలో ఉన్నంత పవిత్రమైన అనుభూతి కలిగింది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, అమ్మ ఊరి పొంగళ్లకు రాలేకపోయాను, ఈ నా చిన్న సేవను స్వీకరించు తల్లి అని వేడుకున్నాను. అలాగే ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి సారె ఇస్తున్నారని తెలిసింది. ఆషాఢ మాసంలో సారె సమర్పించడం ఎంతో పుణ్యఫలం అంటారు. ఊరి పొంగళ్ళకు వెళ్ళలేకపోయాననే సరిగ్గా విజయవాడలో అమ్మవారికి సారె సమర్పించే ఈ పవిత్రమైన రోజే నాకు ఇంట్లో పూజ చేసుకోవాలని ఆలోచన రావడం నిజంగా ఆ అమ్మవారి పిలుపే అనిపించింది. దైవ సంకల్పం అంటే ఇదేనేమో కదండి. నిజమైన భక్తితో తలిస్తే అమ్మవారే మన చేత చేయించుకుంటారు కదా. నేను కూడా ఈ పవిత్రమైన రోజున మన అంకమ్మ తల్లికి సారె సమర్పించాలని అనుకున్నాను. వెంటనే కొత్త చీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు, తాంబూలం, తమలపాకులు, వక్కలు అన్నీ పళ్ళెంలో అమర్చి అమ్మవారికి ముందుంచాను. దీపారాధన చేసి హారతి ఇస్తూ ఆ తల్లి రూపాన్ని కళ్ళారా చూసుకున్నాను. ఆ క్షణం కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మనసారా పూజించి నమస్కరించుకున్నాను. మనం భక్తితో ఒక అడుగు ముందుకొస్తే అమ్మవారు 10 అడుగులు ముందుకు వచ్చి మనల్ని కాపాడుతుంది. ఆషాఢ మాసం అంటేనే శక్తి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. గ్రామీణ ప్రాంతంలో గ్రామ దేవతలకు పొంగళ్ళు పెట్టడం, ఊరేగింపులు చేయడం, అమ్మవారికి పసుపు, కుంకుమ, సారె సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇలాంటి సంప్రదాయాలు మరెన్నో ఉన్నాయి కదండి. మనం ఎంత దూరంలో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా మన సంప్రదాయాలను, భక్తిని మర్చిపోకూడదండి. ఈరోజు నేను చేసిన ఈ చిన్న పూజ నా మనసుకు ఎంతో తృప్తిని, శాంతిని ఇచ్చింది. మీరు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకున్నారా, లేదా ఇంట్లోనే పూజ చేసుకున్నారా? కామెంట్తో నాకు పంచుకోండి. ఆ అంకమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.